ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబం దర్శించటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబంగా దేవుడు దీవించి కృప చూపించి కాపాడునుగాక. రండి దేవునికి వాక్యానందం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడి మనందరినీ దేవుడు బలపరచునుగాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు చిన్న అంశాన్ని దేవుడు బయలుపరిచాడు. ఏంటి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం తెలుసండి? చాలా అందరికీ తెలిసిన మాట, ప్రతి నోట నానే మాట, ప్రతి ఇంటిలో నానే మాట, ప్రతి సేవకుడు చెప్పే మాట, ప్రతి విశ్వాస సలహా ఇచ్చే మాటే. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాట మనకు తెలుసు కదా, దీని గురించి తెలియని ఎవరున్నారు అని ఒకవేళ అనుకోవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ వాక్యాన్ని చెప్పమని ప్రేరేపించారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రార్థన చెయ్యుడే. దేవుడికి మహిమ కలుగునుగాక. అపోస్తల పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15 వచ్చిన మాట ఏంటంటే ఎడతెగక ప్రార్థన చెయ్యుడే. ఈ చదవబడిన లేఖన భాగంలోంచి దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే ప్రార్థన చేయుడి. ఈ రోజున ప్రార్థన చేయని వాళ్ళు ఎవరున్నారండి? 1 నిమిషమో 1/2 నిమిషమో లేకపోతే టపటప 2 ముక్కలు చెప్పేసి ఎవరో ఒకరు ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు ప్రార్థన చేయకుండా ఎవరుంటారు అని మీరు అనుకోవచ్చు. ప్రార్థన లేకుండా అసలు మేము ఎలా ఉండగలుగుతాం అని మీరు ఆలోచన రావచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు ప్రార్థన చేయి. ఏ ప్రార్థన చేయాలి? ఎలాంటి ప్రార్థన చేయాలి? మన ఇంటిలో దేవుడికి ఎలాంటి ప్రార్థనలు వినపడాలి? మీరు అందరూ అనుకుంటున్నారు మా ఇంట్లో ప్రార్థన చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఎలాంటి ప్రార్థన చేయాలి? ఏ ప్రార్థన దేవుడు ఇష్టపడతాడో ఎలాంటి ప్రార్థన చేయాలి? 7 రకాల ప్రార్థనల గురించి చెప్తాను. ఈ 7 రకాల ప్రార్థనలు నీ ఇంట్లో ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించు. మేము ప్రార్థన చేసేస్తున్నాము, మాకంటే ఎవరు లేరు, మాకు ఎదురు లేదు అనుకుంటున్నామేమో. కానీ ఏ ప్రార్థన చేస్తున్నావు? ఎలాంటి ప్రార్థన చేయాలి? ఈ రోజు నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈ ప్రార్థన దేవుడికి నీ ఇంట్లో వినపడుతుందా, కనబడుతుందా? ఏ ప్రార్థన చేయాలి? కొన్ని మాటలు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించి. 7 విషయాలు చెప్పాలి కనుక కొంచెం స్పీడ్గా చెప్తాను. మొదటి ప్రార్థన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలు వినండి, ఈ రోజున మీ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన ఉందా? వ్యక్తిగతంగా నీకు ఒక సమయాన్ని కేటాయించుకుని వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నావా లేదా? ఈ రోజున ఏ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనతో వ్యక్తిగత ప్రార్థన దేవుడికి వినపడదో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఈ రోజున మన ఇంట్లో ఉన్న మొదటి ప్రార్థన తెలుసా? వ్యక్తిగత ప్రార్థన. రెండవది మన ఇంట్లో ఉండవలసిన ప్రార్థన తెలుసండి? కుటుంబ ప్రార్థన. మన ఇంట్లో ఉండవలసిన రెండవ ప్రార్థన తెలుసండి? కుటుంబ ప్రార్థన. ఈ రోజున చాలా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన లేవు. ఎవరికాలు ఏమనో తీరు అసలు ప్రార్థన కూడా చేయనటువంటి కుటుంబాలు ఉన్నాయి. భోజనం చేసేటప్పుడు కూడా ప్రార్థన చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నూతన వస్త్రాలు ఇస్తే వాటి కొరకు ప్రార్థన చేయని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున మన ఇంట్లో దేవుడికి కనపరిచిన ప్రార్థన తెలుసండి? దేవుడు చెప్తున్న ప్రార్థన చేయండి. ఏం ప్రార్థన చేయాలి? 1 వ్యక్తిగత ప్రార్థన చేయాలి. 2వది కుటుంబ ప్రార్థన చేయాలి. 3వది మనం చేసిన ప్రార్థన సంఘ ప్రార్థన. ఈ రోజున ఏ రోజైనా సేవకుని కానీ సంఘాన్ని తీసుకొచ్చి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేపిస్తున్నావా? సంఘ సేవకుడు వచ్చి నీ ఇంట్లో కాలు మోపి సంఘంతో కలిసి వచ్చి ప్రార్థన చేస్తున్నారా? ఈ రోజున దేవుడు నీ పట్ల కార్యం చేయాలంటే 3వది నీకు ఉండవలసిన ప్రార్థన సంఘ ప్రార్థన. 4వ ప్రార్థన చెప్తాను, ఉపవాస ప్రార్థన. 1 వ్యక్తిగత ప్రార్థన, 2వది కుటుంబ ప్రార్థన, 3వది సంఘ ప్రార్థన, 4వది ఉపవాస ప్రార్థన. ఈ రోజున గమనించండి, ఈ ప్రార్థనలు నీ జీవితంలో ఉన్నాయా? నీ కుటుంబంలో దేవుడికి వినబడుతున్నాయా, కనబడుతున్నాయా? ఈ రోజున ఉపవాస ప్రార్థనలు ఉండవు కుటుంబాల్లో, సంఘ ప్రార్థనలు ఉండవు. మేము ప్రార్థన చేస్తున్నాను, నువ్వు చాలామంది అయిపోతున్నావు. ఈ రోజున దేవుడు చెప్తున్నాడు ఆ ఇంట్లో ఉపవాస ప్రార్థన లేదు, ఆ ఇంట్లో వ్యక్తిగత ప్రార్థన లేదు, ఆ ఇంట్లో సంఘ ప్రార్థన లేదు. చెప్పే వాళ్ళకి దేవుడికి మహిమ కలుగునుగాక. 5వ ప్రార్థన చెప్పనండి. మన ఇంట్లో వినపడవలసిన ప్రార్థన, కనపడవలసిన ప్రార్థన. 5వది తగ్గింపు జీవితం కలిగిన ప్రార్థన. ప్రార్థనలు కొంతమంది హెచ్చించేసుకుంటారు, పౌరుషం కలిగిన వారుగా మాట్లాడుతుంటారు. 5వది మన ప్రార్థన తగ్గింపు ప్రార్థన. దేవుడికి వినపడాలి. ఈ రోజున ఈ ప్రార్థన ఏ కుటుంబాలు ఉండదో, ఈ ప్రార్థనలో ఎవరి కుటుంబంలో దేవుడికి కనపడితే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను 7 విషయాలు చెప్తాను, 5 చెప్పాను. 6వ ప్రార్థన ఏంటి తెలుసండి? మోకాళ్ళ ప్రార్థన. ఈ రోజున మోకాళ్ళ ప్రార్థన ఉందా? ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోకి వెళ్ళినా, ఏ సంఘాల్లోకి వెళ్ళినా కూర్చుని ప్రార్థన చేయటమే. మోకాళ్ళు తక్కువైపోయినాయి, మోకాళ్ళు వంచడం తక్కువైపోయింది. అందుకే ఈ రోజున కుటుంబానికి దరిద్రం.
అందుకే ఈ రోజున కుటుంబాలు వెనకబడిపోవడం కారణం, అందుకే పిల్లలు పాడైపోవడం కారణం. ఈ రోజున ఏ కుటుంబంలో మోకాల ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబానికి దేవుడు ఒక కవచంగా దేవుడు ఉండునుగాక. ఆఖరికి ఒక ప్రార్థన చెప్తానండి. ఈ ప్రార్థన గురించి చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. ఈ రోజున ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన దేవుడు వినపడాలంటే ఆఖరిది కన్నీటి ప్రార్థన. ఈరోజు చాలామంది ప్రార్థన చేసి కన్నీరు రాదు. ఈ ప్రార్థనలో 7 రకాల ప్రార్థనలు. 1 వ్యక్తిగత ప్రార్థన, 2 కుటుంబ ప్రార్థన, 3 సంఘ ప్రార్థన, 4 ఉపవాస ప్రార్థన, 5 తగ్గింపు జీవిత ప్రార్థన, 6 మోకాల ప్రార్థన, 7 కన్నీటి ప్రార్థన. ఈ ప్రార్థన నీ ఇంట్లో వినపడితే, ఈ ప్రార్థనలు దేవుడికి నీ ఇంట్లో కనపడితే, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అగ్ని ప్రాకారములుగా ఉండి నీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. దేవుడి మాట మన వెనుకలో దీవించునుగాక. ఆమెన్. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపజేసి ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడారు. ఎలాంటి ప్రార్థనలు మా ఇంట్లో మా జీవితాలు కనపడాలనుకున్నారో ఈ 7 ప్రార్థనలు ప్రతి ఒక్కరూ అనుసరించి ఆచరించే కృప తెచ్చామని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రభువైన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీలో ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఫేక్ మహిమ మరి మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ కనపడుద్ది, దాన్ని ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఎవరికైనా ప్రార్థనా అవసరాలు ఉంటే మీరందరూ కింద స్క్రీన్ మీద కనపడే నెంబర్ ఫోన్ చేయండి. మీకు తప్పక మేము ప్రార్థన చేస్తాం. వాక్యం వింటే కదని విన్న మీరందరూ లైక్ చేయండి, అనేక మంది షేర్ చేయండి. వాక్యం చేత అందరూ ఆదరించబడి బలపరచబడును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.